హే గైస్, వెల్కమ్ టు ఫాజిస్ కుకింగ్. రెసిపీకి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఏం చేస్తాం, మనసు పాడైపోయింది. బాగుపడాలంటే ఈ మఖానా పాయసం తినాల్సిందే. చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా చేసేద్దాం రండి. ముందుగా ఒక చిన్న కప్పుడు సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి ఓ 350 ml వరకు నీళ్లు పోసి మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ ఉడికించండి. కుక్కర్లో పెట్టి ఉడికించేస్తే పోలే అనుకున్నా ఓకే, మీ ఇష్టం. ఈలోపు ఇంకో స్టవ్ వెలిగించి సిమ్లోనే ఉంచి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసి 6 బాదం పప్పులు వేసి ఓ నిమిషం వేగాక కాసిన జీడిపప్పు వేసి మరి కాస్త వేగాక ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి ఇలా చక్కగా పొంగాక అన్నీ తీసి పక్కన పెట్టండి. దీంట్లోనే ఒక చిన్న కప్పు సేమియా వేసి బాగా ఎర్రగా వేయించి తీసి అందులోనే ఒక చిన్న కప్పుడు మఖానాలను వేసి చక్కగా వేయించండి. చూసారా ఎలా పగిలిపోయిందో? మఖానాలు పగలాలి, మనసు కాదు. ఇలా చక్కగా 70% ఉడికిన సగ్గుబియ్యంలో ఇలా ఎర్రగా వేయించిన సేమియా వేసి ఇంకో 10 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్య తిప్పుకుంటూ ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించడం వల్ల అడుగు అంటకుండా చక్కగా ఉడుకుతుంది. సేమ్యా సగ్గుబియ్యం ఇలా చక్కగా మెత్తగా ఉడికాక ఓ పెద్ద కప్పుతో 1/4 కప్పు బెల్లం తురుము, మిగిలిన పావువంతు పంచదార మొత్తం 1 కప్పు అయ్యేలా చేసి ఇందులో వేయాలి. ఇలా బెల్లం కరిగాక 5-6 యాలకుల పొడి, చిటికెడంటే చిటికెడే పచ్చికర్పూరం పొడి వేసి కలిపి మరి కాస్త బాగా ఉడికించండి. ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు వేయించి ఉంచిన ఒక చిన్న కప్పుడు మఖానాలను వేసి కలిపి వెంటనే 300 ml కాచి చల్లార్చిన పాలను పోసి 1 నిమిషం ఉడికించి వేయించి ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి మరో నిమిషం ఉడికించి దించేస్తే సరే, అద్భుతం, అమృతం అనిపించే మఖానా పాయసం రెడీ. ఇలాంటి యమ్మీ యమ్మీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాజిస్ కుకింగ్.